సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, పెండింగ్ వేతనాలు అమలు చేయాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని వరంగల్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మికుల రాష్ట్ర కార్యదర్శి చాగంటి వెంకటయ్య, సిఐటియు జిల్లా కార్యదర్శి ముఖ్య రామస్వామి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీలు ప్రభుత్వ లెక్కల ప్రకారం 52,000 మంది గ్రామ పంచాయతీ కార్మికుల ఉద్యోగులు పనిచేస్తుందన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, వీధి లైట్లు, డంపింగ్ యార్డు, హరితహారం, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు తదితర పనుల్లో నిత్యం శ్రమిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి వ్యాధులు లేకుండా, ఆరోగ్యాలకు హాని కలగకుండా ప్రజలకు సేవ అందిస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులకు సంవత్సరాల తరబడి విధులు నిర్వహిస్తున్న నేటికి పని భద్రత కల్పించకపోగా శ్రమకు తగ్గ ఫలితం. పండుగకు కనీస బోనస్ కానీ అదేవిధంగా పెండింగ్ వేతనాలు తప్పకుండా ఈ 3-4 రోజుల్లో తప్పకుండా ఇవ్వాలి. లేకుంటే పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీ కార్మికులందరూ వచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేయడం అనేది జరుగుతూ ఉంది. అందుకోసం ఇప్పటికైనా ప్రభుత్వం అర్థం చేసుకొని, వాళ్ళ పనిని అర్థం చేసుకొని, వాళ్ళ కుటుంబాల బాధలను అర్థం చేసుకొని ఇప్పటికే వాళ్ళకి ఉన్నటువంటి పెండింగ్ వేతనాలు ఇవ్వాలి. అదేవిధంగా కనీస వేతనాలు, పనికి తగ్గ వేతనం ఇవ్వాలి. ESI, PF సౌకర్యం కల్పించాలి. ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని సందర్భంగా